తులసి ప్రేమ, పాసం, అనుబంధం ఇవన్నీ ఎప్పుడో సమాధి చేసేశాను. దాని ప్రేమ ఎవడికి కావాలి? ఎప్పుడైతే ఆ తులసికి వాళ్ళ మామయ్య గారు ఎక్కువయ్యారో, నన్ను జైల్లో పెట్టించిందో, అప్పుడే మా మధ్య అన్నీ తెగిపోయాయి. అయినా తులసిని నువ్వు ప్రతిరోజు ఆ తులసిని మీ ఇంటికి రప్పించుకొని పని చేయించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ముందు తన్నే పనిలోంచి తీసేయి, బయటికి గంటిచ్చేసాయి. అంకుల్, మీరు ఆవేశంలో ఉన్నారు. తులసి నా ఇంట్లో పనిచేయడం వల్ల వచ్చిన నష్టమేముంది? ఇప్పటిదాకా నష్టం జరగలేదు, అలాగని జరిగిన మంచి కూడా లేదు కదమ్మా. ఆ తులసికి లక్ష్మి మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, ఏ ప్లాన్తో మీ ఇంట్లో అడుగు పెట్టిందో నువ్వు అంచనా వేయలేవు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ లక్ష్మి మనసు మార్చి మీ ఇంటి గడప దాటించి ఆ జ్యోతితో పెళ్లి జరిపించేస్తుంది. అంకుల్, మీ ఆలోచన తప్పు. తులసి అలా చెయ్యదు. ఎలా చెప్పగలవు? జ్యోతితో మాట్లాడకు, సంజయ్తో సంతోషంగా ఉండు అని నా ముందే లక్ష్మికి సలహాలిచ్చిన తులసి అలాంటి తప్పు చెయ్యదు అంకుల్. సాంప్రదాయాలకు విలువ ఇచ్చే మనిషి లక్ష్మి మెల్ల తాళికి కూడా చాలా గౌరవం ఇస్తుంది. తాళి కట్టిన భర్తకు ద్రోహం చేయకూడదని చెప్తుంది, కానీ తన కొడుకు ప్రేమను ఎప్పటికీ గుర్తు చేయదు. తన గురించి నేను ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలనంటే, తులసి గురించి నాకు పూర్తిగా తెలుసు. మన స్నేహితుల గురించి ఎక్కువ తెలియకపోయినా పర్వాలేదు, కానీ శత్రువుల గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. తులసి నా అబ్జర్వేషన్ లో ఉంటేనే తన ప్రతి అడుగు, ఆలోచన నాకు అర్థమవుతుంది. తన గురించి మీరేం టెన్షన్ పడకండి. నువ్వన్నది నిజమేనమ్మా, కానీ ఆ తులసిని నమ్మడానికి వీలేదు. లక్ష్మీ సంజయ్ల కాపురం బాగుండాలి. పాపనో బాబునో ఇస్తే తాతయ్యగా నేను మురిసిపోవాలి. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది అంకుల్. బీ హ్యాపీ. అన్నట్టు జ్యోతిరాదిత్యను నేను తాగుబోతుగా మార్చేశాను. వెరీ గుడ్ అమ్మా. తొందరలోనే వాడిని జైలు పంపించడానికి ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు ఆ తులసికి పిచ్చెక్కిపోతుంది, పొగరు అణుగుతుంది. రే జ్యోతి, ఏంట్రా ఇది? నువ్వు మరీ అంత డల్ మూడ్లో కనిపిస్తే అస్సలు బాలేదురా. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించి ఫ్యూచర్ నాశనం చేసుకోకు. నాకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ నా లక్ష్మియే. మళ్ళీ లక్ష్మి గురించి టాపిక్ తీసావా? అయితే ఇక లాభం లేదు. మందు బాటిల్ ఇప్పుడే ఓపెన్ చేయాల్సిందే. 2 minutes రా. రే, ఇప్పుడు నాకు ఏ డ్రింక్స్ వద్దురా. డ్రింక్ వద్దంటే ఒక కండిషన్. ఏంటది? ఈ సెకండ్ నుంచి 1 hour దాకా నువ్వు లక్ష్మి ఊసి ఎత్తకూడదు. లక్ష్మి అనే పేరు నీ నోటి నుంచి రాకూడదు. 1 hour కాదు కదా, 1 minute కూడా ఉండలేను. సో యు ఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ అడిక్టెడ్. ఎడిక్షన్లోంచి నిన్ను బయటపడేయడానికే ప్రికాషన్స్కి అలవాటు చేశాను. రే జ్యోతి, రారా. రే జ్యోతి, గ్లాస్ తీసుకో, చియర్స్ చెప్పు. లక్ష్మీరా, నా లక్ష్మి. రే, చీర్స్ చెప్పాల్సింది లక్ష్మికి కాదు, నాకు చీర్స్ చెప్పాలి. లక్ష్మిని నువ్వు మర్చిపోవాలి. కమాన్ బ్రో, తీసుకో. చీర్స్ చెప్పురా.
కమాన్ తాగు, తాగరా. లవ్లో మునిగి తేలడం, లవ్లో ఫెయిల్ అవడం నీకొక్కడి లైఫ్లోనే కాదు బ్రో, చాలా మంది లైఫ్లో జరిగింది, జరుగుతూనే ఉంటుంది. స్ట్రాంగ్గా పెగ్గేసి నీ లవ్ని లైట్ తీసుకో. నా లక్ష్మి నేను అలా లైట్ తీసుకోలేను. నా లక్ష్మి నాకు కావాలి, నా కోసం వస్తుంది. సంజయ్ నీ లవర్ మెడలో తాళి కట్టిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరిద్దరే అని ఇంకా కాన్ఫిడెన్స్తో ఉన్నావు చూడు. నీ నమ్మకాన్ని ఏమంటారు తెలుసా? పిచ్చి నమ్మకం అంటారు. లేదురా, నాది పిచ్చి నమ్మకం కాదు. లక్ష్మి నా కోసం వస్తుందిరా. ఓకే కానీ తాగు. వెరీ గుడ్ శ్రీకాంత్, ఇంకా ఇంకా తాగించు. శ్రీకాంత్, జ్యోతికి బాగా మత్తెక్కాక నందిని గారు వాడిని తీసుకెళ్లి బస్ స్టాప్ లో పడేయమన్నారు. వాడికి బాగా ఎక్కినట్టే కదా? బాగా ఎక్కింది. అయితే మరి తీసుకెళ్దాం పదా. ఇప్పుడే తీసుకెళ్దాం. 1 minute. రే జ్యోతి, బయటికి వెళ్దాంలే. రే ఎక్కడికి రా? ఎక్కడికి ఎందుకని అడుగుతావేంట్రా? క్వశ్చన్ చేయకుండా ఫ్రెండ్ కోసం రాలేవా? రే శ్రీకాంత్, నువ్వు నా ఫ్రెండురా. వస్తాను కానీ ఒకసారి నా లక్ష్మితో ఒక్క ఫోన్ కాల్ మాట్లాడి అప్పుడు వస్తాను. నువ్వెంత కాంప్లికేటెడ్గా తయారేమిట్రా? లక్ష్మిని మర్చిపోవడానికే మందు సిట్టింగ్లో కూర్చొని మళ్ళీ లక్ష్మి గురించి మాట్లాడతాం. లక్ష్మితో 2 minutes రా, అట్లీస్ట్ 1 minute అయినా మాట్లాడతాను. చాలా గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి
లక్ష్మి నిన్ను అవాయిడ్ చేస్తుంటే నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ అలా చేస్తావురా? లక్ష్మికి ఇప్పుడు నీ మీద లవ్వే లేదురా. అరే లక్ష్మి పల్స్ ఏంటో నాకు తెలుసు. లక్ష్మి నన్నంత ఈజీగా ఇగ్నోర్ చేయదు. లక్ష్మి నాకు ద్రోహం చేయదురా. ఇప్పుడే మాట్లాడతాను. వీడెందుకు కాల్ చేశాడో తెలియాలి. లక్ష్మితోనే ఆన్సర్ చేయించి మాట్లాడాలి. లక్ష్మి, లక్ష్మి, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు చేశారు? ఇంకెవరు? నీ లవర్. పాపం వాడికి నువ్వు తప్ప ఇంకేమీ ధ్యాస లేదు. ఆన్సర్ చేసి మాట్లాడు. వాడితో మాట్లాడే అవసరం లేదు. నిజంగానే ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? నోనో పైకి అంటున్నావు. నేను నీ ముందున్నాను కనుక అంటున్నావు. సంజయ్, నువ్వు నా ఎదురుగా ఉన్నావని చెప్పడం కాదు, వాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వాడితో మాట్లాడొద్దని తులసి అత్తయ్య కూడా నాకు చెప్పారు. దయచేసి ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు. బలవంతంగా జ్యోతితో మాట్లాడించే ప్రయత్నం చేయకు ప్లీజ్. లక్ష్మి, మీ అత్తయ్య చెప్పిందని, మీ డాడ్ చెప్పాడని జ్యోతి లవ్వుకు నువ్వు ఇలా డోర్స్ క్లోజ్ చేస్తే వాడు పిచ్చోడైపోతాడు. మీ ఇద్దరి మధ్య ఇంకా ఏమేమి స్వీట్ మెమరీస్ ఉన్నాయో. అసలు తను ఎందుకు ఫోన్ చేశాడో మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే నేను నిన్ను డీప్గా స్టడీ చేసినట్టుగా అవుతుంది. నా జాగ్రత్తలో నేను ఉండొచ్చు. మాట్లాడు. నేను మాట్లాడను. లక్ష్మి, కాల్ ఆన్సర్ చేయి ప్లీజ్. అన్నట్టు చెన్నై వెళ్ళే ప్లాన్ దగ్గర పడుతుంది. ఏం డిసైడ్ అయ్యావు? వాడితో కలిసి వెళ్ళిపోతావు కదా? సంజయ్ ప్లీజ్, నన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టకు. నేను ఇంటి గడప దాటి వెళ్ళను. నీ మెళ్ళో తాలికి విలువిస్తే నువ్వు ఆగుతావు. గుండెల్లో ప్రేమకు విలువిస్తే వాడితో వెళ్ళిపోతావు. 50-50 ఛాన్సెస్. అసలు నమ్మడానికి లేదు. లక్ష్మి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. వాయిస్ రికార్డింగ్ చేస్తా. లక్ష్మి, ఐ లవ్ యూ. నేను నిన్ను మర్చిపోవడానికి మందు తాగుతున్నాను కానీ నువ్వు ఇంకా గుర్తుకొస్తున్నావు. నీకు 5 రోజులు గడువు ఇచ్చాను. గడువు దగ్గర పడుతుంది. నా కోసం వస్తావు కదా? మనం చెన్నై వెళ్ళిపోదాం. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఐ లవ్ యూ లక్ష్మి. లవ్ యూ సో మచ్. రేయ్, ఇంక చాలు పదరా మావా. లక్ష్మి, ఐ లవ్ యూ. నేను నిన్ను మర్చిపోవడానికి మందు తాగుతున్నాను కానీ
నువ్వు ఇంకా గుర్తుకొస్తున్నావు. నీకు 5 రోజులు గడువు ఇచ్చాను. గడువు దగ్గర పడుతుంది. నా కోసం వస్తావు కదా? మనం చెన్నై వెళ్ళిపోదాం. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఐ లవ్ యూ లక్ష్మి. లవ్ యూ సో మచ్. లక్ష్మి, నీ మీద వాడికి అస్సలు ఫోకస్ తగ్గలేదు. తాగి తాగి దేవదాస్ అయిపోతూ కూడా నువ్వే కావాలంటున్నాడు. మరి పాపం వెళ్తావా? వెళ్ళను వెళ్ళను వెళ్ళను. నువ్వెంత గట్టిగా అచ్చి చెప్పినా అస్సలు నమ్మడానికి లేదు. లే ఎక్కడికి రా? లేవరా, లక్ష్మి దగ్గరికి వెళ్దామా? పద. రే శ్రీకాంత్, తాగితే మనసు హాయిగా ఉంటుంది, లక్ష్మిని మర్చిపోవచ్చు అన్నావు. బట్ నాకు ఇంకా లక్ష్మియే గుర్తుకొస్తుంది. అయితే ఏం చేద్దామంటావు మావా? అయితే ఇంకాస్త ఎక్కువ తాగితే మర్చిపోవచ్చేమో. మర్చిపోవడం కాదు, డైరెక్ట్గా పైకే పోతావు. ఇప్పటికే చాలా తాగావు, ఇంక చాలు. నువ్వెవరు నాకు సజెషన్స్ ఇస్తున్నావు? నా ఫ్రెండ్ శివారా, మనల్ని వదిలిపెట్టడానికి నేనే రమ్మన్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ఒక పక్క ఆపు శివరా. ఇక్కడెందుకు ఆపేవరా? తాగిన మైకంలో ఉన్నావురా. అటు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు, ఇటు ఇంటికి వెళ్ళలేవు. మత్తు దిగేదాకా ఇక్కడే కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్దాం. అలాగేరా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నావు. లవ్ యూ రా. రే జ్యోతి రా, ఇక్కడ కూర్చో. కూర్చో, రే కూర్చోరా. రిలాక్స్, కూర్చో. నా లక్ష్మిని మర్చిపోవడం కష్టమే. నందిని గారు చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ చేసాం. వెంటనే ఆమెకి ఫోన్ చేయాలి. శివ, నువ్వు వెళ్ళి కూర్చో. సరే. హాయ్ శ్రీకాంత్. నందిని గారు సక్సెస్.
గుడ్ శ్రీకాంత్. పబ్లిక్ లో, అది కూడా ఒక బస్ స్టాప్ లో, ఫుట్పాత్ లో జ్యోతి అలా పడుంటే కన్నుల పండగలా ఉంది. ఏమైంది అక్కడ? ఎవరో అబ్బాయి పీకల దాకా తగి పడున్నాడు. తులసమ్మ, ఇక్కడ తాగిపడుంది ఎవరో కాదు, మీ అబ్బాయే. హ? ఏంటి మా అబ్బాయా? నా లక్ష్మి రే జ్యోతి, అమ్మా, నా లక్ష్మి అమ్మా. జ్యోతి చూడు.